ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఇప్పుడు మనం అందరం ఎమ్మెల్సీ ఎలక్షన్ని చూడబోతున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని బలపరుస్తుంది. సో కూటమి అందరినీ బలపరిచిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఫస్ట్ నెంబర్ 1 ఇందులో ఉన్న నెంబర్ 1 ఓటు ఇదొక్కటే వేసి ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీతో అంటే ప్రైమరీ ఓటుతోనే ఆయన గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరు గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు ఎందుకు ఆయనకి ఓటు వేయాలి అన్నది రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, అంటే డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయినప్పుడు మీరందరూ చాలా హయ్యెస్ట్ మెజారిటీతో కనీవిని ఎరిగిన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి అనుకుంటా సంక్షేమంలో, ఎలక్షన్ హామీలో ఇచ్చినవి. అవి కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే ఈ సంక్షేమం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అభివృద్ధితో పాటు అంటే, ఇద్దరు నాయకులు కేంద్రంలో ఉన్న మోడీ గారితో సహా 3 నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేమందరం కలిసి చాలా కృషి చేస్తున్నాం. అంటే గత 8 నెలల్లోనే సుమారు 11 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. అండ్ 6 లక్షల పైగా జాబులు వచ్చేటట్టు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. అంటే ప్రతి జిల్లాని కూడా అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న మీరు విన్న ఈ 25-26 కేంద్ర బడ్జెట్లో కూడా సుమారు 23-24 23-24లో 7.5 కోట్ల మంది ట్యాక్స్ పే చేశారు. ఆ 7.5 కోట్ల మందిలో 6.5 కోట్ల మంది 12 లక్షలు అంటే సంవత్సరానికి 12 లక్షల కన్నా తక్కువ సంపాదించేవాళ్ళు. వాళ్ళ అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన బొనాన్జా ఏంటంటే, ₹1 కూడా ట్యాక్స్ పే చేయకుండా 12 లక్షల కింద అంటే నెలకి ₹1,00,000 సంపాదించేటోళ్ళు కూడా ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేకుండా 0 ట్యాక్స్ అని ప్రకటించారు. ఆ బడ్జెట్ కూడా ఎలా ప్రవేశపెట్టారు అంటే, మన గురజాడ అప్పారావు గారి కవిత్వంతో కేంద్ర బడ్జెట్ మన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. అన్ని స్టాల్స్ని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా మన కాకినాడ గురించి చెప్పటం, అండ్ మీరు కాకినాడలో వచ్చి ఈ పరిశ్రమలను పెట్టండి అని చెప్పి అడగటం, ఇలాగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. అండ్ మన ఏటికొప్ప టాయ్స్ ఉన్నాయి. ఏటికొప్ప టాయ్స్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఆదరిస్తారు, మన కల్చరల్ పీపుల్ని, మన ఆర్టిషియన్స్ని ఎంత బాగా ఆదరిస్తారు అనేది మీకు తెలుసు. సుమారు 30 సంవత్సరాల నుంచి మన ట్యాబ్లూకి ఒక్కసారి కూడా ప్రైజ్ రాలేదు. రిపబ్లిక్ డే పరేడ్లో ఒక్కసారి కూడా ప్రైజ్ రాకపోతే దాన్ని చూడండి ఒక్కసారి అంటే 8 నెలల్లోనే దాన్ని మన ఆర్టిషియన్స్ అందరినీ చేరతీసి దాని మీద శ్రద్ధ చూపిస్తే రిపబ్లిక్ డే పరేడ్లో 30 సంవత్సరాల తర్వాత మనకి ప్రైజ్ వచ్చింది. సో అంత బాగా రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి అంటే బొమ్మలు తయారు చేసిన అంటే టాయ్స్ నుంచి టెక్నాలజీ వరకు అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తూనే ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రాం ఏంటంటే, ప్రతి ఇంటికి కుళాయిని అందించడం అనేది నరేంద్ర మోదీ గారు కళ. సో దాన్ని గత ప్రభుత్వంలో 16,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించగా అందులో ఓన్లీ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నారు. ఆ వాడుకోవటం కూడా సరిగ్గా వాడుకోకుండా అంటే ట్యాంక్స్ లేకుండా, సోర్సెస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పైపులను వేసేసి ఆ ధనాన్ని కూడా వాళ్ళ కోసం వాడుకున్నారు తప్ప రాష్ట్రం కోసం ₹1 కూడా వాడలేదు. అది పార్లమెంటరీలో చెప్పిన ఆన్సర్. అది పార్లమెంట్లో మినిస్టర్కి క్వశ్చన్ అడిగితే ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయించారు, ఎంత వాడుకున్నారు అంటే ఇచ్చిన ఆన్సర్స్ ఇవి. సో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టడానికి లేకుండా మీకు కుళాయి వస్తుంది అన్న చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా సరే మన మ్యాచింగ్ గ్రాంట్స్ లేకుండా ఆ స్కీమ్ని అలాగే వదిలేసాం. అంటే డబ్బులు మొత్తం అన్నీ పనిచేసి అసలు అభివృద్ధి లేకుండా, టోటల్ సంపద లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే
ప్రధానమంత్రి స్కీమ్ కూడా అయిపోయింది, జల్ జీవన్ మిషన్ స్కీమ్ కూడా వస్తే వెళ్ళి సార్ అన్ని రాష్ట్రాలు ఈ జల్ జీవన్ మిషన్లో వాడుకున్నాయి, మా రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది, వాడుకోలేకపోయాం, గత ప్రభుత్వం చేసిన ఫలితానికి ప్రజలు దాన్ని అనుభవించకూడదు, సో డెఫినెట్లీ మీరు ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరగా జలశక్తి మినిస్టర్ని కూడా, యూనియన్ మినిస్టర్ని కూడా ప్రత్యేకించి దీనికోసం ఢిల్లీకి వచ్చి అడగగా వాళ్ళు దీన్ని 2027 వరకు జల్ జీవన్ మిషన్ని ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేయడంతో పాటు ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా స్టేట్ గ్రాంట్స్ని మ్యాచింగ్ గ్రాంట్స్ని మ్యాచ్ చేస్తూ ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి కూడా తాగునీటి సమస్య అనేది, నీళ్లు సమస్య లేకుండా ఈ కుళాయిని కూడా అందించడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు ఈ గ్రామ సభలు టర్మ్లో పంచాయతీ అనేది ఎంత తుంగలోకి తొక్కేశారనేది మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ దగ్గర ఒక్క నిధులు కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని పంచాయతీలని, అంటే మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పంచాయతీలను అన్నింటినీ సర్వనాశనం చేసేసారు. సో డెఫినెట్లీ దాని మీద కూడా 13,324 గ్రామ సభల్ని సింగిల్ టైంలో చేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కించి, అంటే అదే గ్రామాలు అదే సర్పంచులు కూడా మారలేదు, అంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడాలి, అంటే గ్రామాల అభివృద్ధి చెందాలి, అంటే రూరల్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక కేంద్రంలో కూడా 50% to 60% ఆఫ్ ద కంట్రీస్ జీడిపి, ఈ జీడిపిని కాంట్రిబ్యూట్ చేసేసి విలేజెస్ నుంచి. సో ఈ విలేజెస్ నుంచి వచ్చే, అంటే దేశం నడవటానికే ఇంత మూల కారణమైన ఈ పంచాయతీ వ్యవస్థలను కూడా వీళ్ళ తొక్కేయటంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇమీడియట్లీ, అంటే పార్టీలకు అతీతంగా ఎవరు సర్పంచులు ఉన్నా సరే, వైసీపీ పార్టీ సర్పంచులే ఎక్కువ ఉన్నా సరే మన ప్రజలు కష్టపడకూడదని చెప్పి ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలన్నింటినీ కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కించి సుమారు 4,500 కోట్ల రూపాయలతో ఇమీడియట్లీ సేమ్ డే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీ రోడ్లని, లేకపోతే MGNREGS ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే గోశాలలు కట్టించడం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడేలాగా. ఎవరికి అప్లై చేసుకున్నా, ఎవరికి అవసరమైనా సరే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే 6 lakh జాబ్స్ని, ఎంప్లాయ్మెంట్ విధాన్ని సృష్టించే విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రానున్న రోజుల్లో, రాష్ట్రం అభివృద్ధి చెందే రోజుల్లో డెఫినెట్లీ మీ అందరికీ 20 లక్షల జాబ్స్ ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో ఆ జాబ్స్ని ఆల్రెడీ 8 నెలల్లోనే 6 లక్షల జాబ్స్ వచ్చే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ 20 లక్షల జాబ్స్ని కూడా కంపల్సరీ చదువుకున్న మన రాష్ట్ర యువత అందరికీ కూడా, యువతులందరికీ కూడా ఆ జాబ్స్ దక్కే విధంగా మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు, మీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నెంబర్ 1, అంటే ఆ స్థానాన్ని అలాగే ఉంచి నెంబర్ 1 ఒకటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకండి. మెయిన్ ఏంటంటే మనం నెంబర్లో 35 ఉన్నాయండి, 35 నెంబర్ని ఎలా పడితే అలా వేసేసి ఒక టిక్ పెట్టినా లేకపోతే అండర్లైన్ చేసినా నెంబర్ని తప్పు రాసినా సరే ఓటు ఇన్వాలిడ్ అయిపోద్ది. సో మీ ఓటు ఇన్వాలిడ్ చేసుకోకుండా 1 అనే నెంబర్ని మన పేరాబత్తుల రాజశేఖర్ గారి దగ్గర అంకి రాసి ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీతో అన్ని విధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎన్డీఏ కూటమి ముందుకు ఎలాగెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతూ సంక్షేమం అందిస్తూ ఉపాధి కల్పిస్తూ ఎలా ముందుకు తీసుకెళ్తుందో 100% అలాగే మీరందరూ కూడా సహకరించి మళ్ళీ ఎలాగ మమ్మల్ని గెలిపించారో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూడా 1వ నెంబర్ పైన మీరందరూ ఓటేసి గెలిపించాలి. అలాగే కాకినాడకు కూడా మీరు చూడొచ్చు, ఏడీబీ రోడ్ని, అంటే 5 సంవత్సరాల నుంచి జనాలు చచ్చిపోతున్నారన్నా సరే పట్టించుకోలేదు. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన రోజుల నుంచి ప్రతిసారి పరిశీలన, మీరు నన్ను చూసి ఉండొచ్చు, ప్రతిసారి ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఆ ఏడీబీ రోడ్ని కంప్లీట్ చేసే వరకు నేను ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడటం, ఇబ్బంది పెడుతున్నారా, లోకల్ లీడర్స్ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా ఏంటంటే ఎవరు ఏ ఇబ్బందులు లేవండి, ఫండ్స్ కూడా మాకు వస్తున్నాయి. ఆగస్ట్ లోపల కనెక్టివిటీ, ఏడీబీ రోడ్ కనెక్టివిటీని మాత్రం 100% కంప్లీట్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. లయబిలిటీ నుంచి తప్పించుకోవటం అంటే ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల సుమారు 85% మంది, ఇండియాలో ట్యాక్స్ కట్టే 85% మంది ఆ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేకుండా ఆ భారాన్ని ప్రజల దగ్గర నుంచి, ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి తీసేయడం జరిగింది. ఇందులో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్, ఇలా జాబ్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి సుమారు 80,000 వరకు
అంటే 80,000 వరకు వాళ్ళు సొంతంగా లబ్ధి పొందేటట్టు ఈ ట్యాక్స్ రెజిమ్ అనేది పెట్టారు. అలాగే ఈ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మీ అందరికీ తెలిసింది, అంతే రాష్ట్ర నాయకులు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. మన విశాఖ స్టీల్ ప్లాంట్కి తెచ్చిన ఫండ్స్ కానివ్వండి, లేకపోతే పోలవరం పెంచడానికి ఇచ్చిన ఫండ్స్ కానివ్వండి, హడ్కో ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రం ముందుకెళ్లే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చి, అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు మన కేంద్రం షిప్ బిల్డింగ్కి చాలా పెద్ద పీఠం వేసింది. అంటే షిప్ బిల్డింగ్ అంటే దేశంలో షిప్ బిల్డింగ్ సుమారు 2019-2020లో $85 బిలియన్ మనం ఫ్రైట్కి కాస్ట్ కడితే ఇండియన్ ఆపరేటర్స్ అందరూ కలిసి, అందులో 75 బిలియన్ అంటే 75 బిలియన్ రూపీస్ వచ్చేసి డాలర్స్ వచ్చేసి మనం ఫారెన్ ఫ్రీట్ ఆపరేటర్స్ కట్టాం. సో దాన్ని తగ్గిస్తూ మనమే షిప్ బిల్డింగ్ చేయాలి, ఆ డబ్బు ఎటు పోకూడదు, ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మన వాళ్ళు అభివృద్ధి చెందాలి, అంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి షిప్ బిల్డింగ్కి సుమారు వేలాది కోట్లు కేటాయించి షిప్ బిల్డింగ్ ఇండియాలోనే ప్రవేశపెట్టేలాగా మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. ఆ షిప్ బిల్డింగ్ పెడతాం వల్ల ఆంధ్రప్రదేశ్ సుమారు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటంతో దాన్ని ఫస్ట్ హయ్యెస్ట్ బెనిఫిట్ వచ్చేది కూడా మన ఆంధ్రప్రదేశ్కి. అందులోని కాకినాడ వచ్చేసి మొట్టమొదటి స్థానంలో దాన్ని వినియోగించుకునేలాగా మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే 3 డీప్ న్యాచురల్ పోర్ట్ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అండ్ SEZలో మొన్న లైఫియస్ ఫార్మాలో 2,500 కోట్లు పెట్టి ఒక పెన్సిలిన్ జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని నరేంద్ర మోడీ గారు వర్చువల్లీ ఓపెన్ చేశారు. ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేసాం. సో దానివల్ల ఏంటంటే 15,000 మెట్రిక్ టన్ ఆఫ్ పెన్సిలిన్ జీ వచ్చేసి మన కాకినాడ జిల్లా నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే 15 మిలియన్ మెట్రిక్ టన్ అంటే సుమారు నెక్స్ట్ 10-15 ఇయర్స్ కావలసిన దేశం వ్యాప్తంగా కావలసిన పెన్సిలిన్ జీ ఇండియాలో వాడటానికి, అలాగే ఎక్స్పోర్ట్స్కి సరిపోయే అంత ఒక ప్లాంట్ని ఇక్కడ మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు అలా వర్చువల్గానే ప్రజెంట్ అయ్యారు. అందరూ ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.